హాయ్ అండి. టుడే టమాటా అండ్ ములక్కాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాము. గిన్నె హీట్ అవ్వాలండి. టమాటా ములక్కాయకి 1 ఆనియన్ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, 1 డ్రమ్ స్టిక్ తీసుకున్నాను. టమాటా ముక్కలు ఇవ్వండి. స్టవ్ మీద గిన్నె పెట్టాను. కర్రీకి కావాల్సినంత ఫస్ట్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి ఇవి చిటపటలాడాలి. కొంచెం ఫ్రై అవ్వాలండి, రోస్ట్ అవ్వాలి శనగపప్పు. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర రోస్ట్ అయినాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ములక్కాయ ముక్కలు, కరివేపాకు, నేను కరివేపాకు కొంచెం ఎక్కువే యూజ్ చేస్తానండి. అవన్నీ వేసుకుని ఒకసారి కదుపుకోండి. కదుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి. 2 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే కొంచెం ఫ్రై అవుతుందండి. అట్లాగే ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. 2 మినిట్స్ ఒకసారి మూత తీసుకొని తిప్పుతూ ఉండండి, లేకుంటే ఉల్లిపాయ ముక్కలు అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. ఆయిల్లో కొంచెం ములక్కాయ ఫ్రై అవ్వాలి. మూత పెట్టేసుకోండి. ఇంకో 2 మినిట్స్ ఆగి చూద్దాం. 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి ఇంకొకసారి కదుపుకుందాము. ఆనియన్, డ్రమ్ స్టిక్ రోస్ట్ అయినాయండి. దీనిలో టమాటా ముక్కలు వేసుకుందాము. 250 గ్రామ్స్ టమాటాస్ ముక్కలు చేసుకున్నాను. దీన్ని అన్నిటిని ఒకేసారి వేసేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకుని మొత్తం అంతా కదుపుకోండి ఒకసారి. మూత పెట్టేసుకోండి. 10 మినిట్స్ ఫ్రై అవ్వాలి ఇది. 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి ఇవ్వండి. టమాటాలు కుక్ అవుతున్నాయి కదా, ఒకసారి తిప్పుకోండి కింద నుంచి పైదాకా, లేకుంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోండి. 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చిన్న 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత సాల్ట్, వేసుకోండి. చిటికెడు పసుపు, కారం 1 టేబుల్ స్పూన్ కారం, పచ్చిమిర్చి 2 వేసాను కదండి, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇంకొంచెం వేస్తున్నాను. వేసుకొని ఒకసారి బాగా కదుపుకోండి. పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడకాలి. 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసుకొని ఇంకొకసారి కదుపుకోండి. కొంచెం కదుపుతూ ఉండాలి, లేకుంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. వాటర్ అంతా ఇంగిపోయినాయి కదండి. ఇప్పుడు కొంచెం హాఫ్ టీ గ్లాస్ కొంచెం వాటర్ పోసుకోండి.
మూత పెట్టేసుకోండి. ఇంకొక 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఇంకొకసారి మూత తీసుకొని కలుపుకోండి. కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంతో టమాటా మునక్కాయ కర్రీ జ్యూసీగా రెడీ అయ్యింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, టమాటా కర్రీ, మునక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవటమే, కర్రీ రెడీ అయిపోయింది.